Welcome students. The first chapter 10th class biology chapter number 1 nutrition food supplying system. So ఈరోజు మన టాపిక్ వచ్చేసి activity 3 sunlight is necessary to form starch in green plants. సో మనము ఫోటోసింథసిస్లో మనకి ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఏంటి ఇన్వాల్వ్ అవుతాయి? కార్బన్ డైఆక్సైడ్, వాటరు, సన్లైట్, క్లోరోఫిల్. ఈ మూడు అనేది ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవి 4 ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫోటోసింథసిస్ లీవ్స్లో జరుగుతుంది. తర్వాత మనకి స్టార్చ్ అనేది తయారవుతుంది. సో వీటిల్లో మనకి సన్లైట్ అనేది నెసెసరీ అని మనము ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎట్లా ప్రూవ్ చేస్తారనేది చూద్దాం. టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ de-starched leaves. Remember the process of de-starching leaves mentioned in activity 1. సో మనము బిఫోర్ వీడియోలో కూడా చెప్పుకున్నాం de-starching అనేది ప్లాంట్స్ ఎలా చేస్తారనేది. సో కంటిన్యూస్గా మనము ఒక 3 to 4 days ఆర్ 7 days మనం కంటిన్యూగా ప్లాంట్ని డార్క్ ప్లేస్లో పెట్టినట్లయితే దానిలో ఉన్నటువంటి స్టార్చ్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట, రిమూవ్ అవుతుంది లీవ్స్లో. సో అలాంటి పాటెడ్ ప్లాంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కవర్ వన్ ఆఫ్ ఇట్స్ లీవ్స్ విత్ బ్లాక్ పేపర్ ఆన్ విచ్ ఏ డిజైన్ ఇట్ కట్. ఫిక్స్ ద పేపర్ ఆన్ ద లీఫ్ ఇన్ సచ్ మేనర్ దట్ లైట్ డస్ నాట్ ఎంటర్ ద డార్క్ పార్ట్. ఓకే, సో ఈ రకంగా మనం ఏం చేస్తాము, ఒక పాటెడ్ డిస్టార్చెడ్ ప్లాంట్ని సెలెక్ట్ చేసేసుకొని లీఫ్లో మనకి ఏదైనా ఒక డిజైన్తో మనం ఇట్లాగ ఒక బ్లాక్ పేపర్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఉండేటట్లు క్లిప్స్ సహాయంతో ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ప్లేస్ దిస్ పాటెడ్ ప్లాంట్ ఇన్ సన్లైట్. దీన్ని ఏం చేయాలంటే సన్లైట్లో ఉంచాలి. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు బ్రైట్ సన్లైట్ టెస్ట్ ద లీఫ్ విచ్ ఈస్ కవర్డ్ బై బ్లాక్ పేపర్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. సో ఈ బ్లాక్ పేపర్ కవర్ మొత్తం కూడా మన ఈ లీఫ్ని రిమూవ్ చేసి ప్లాంట్ నుంచి మనము అయోడిన్ టెస్ట్కి పెడతాం అనమాట. అయోడిన్ టెస్ట్కి పెట్టినప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మనం ఏదైతే బ్లాక్ పేపర్తో కవర్ చేసామో అక్కడ మనకి బ్లూయిష్ కలర్లోకి మారలేదు. రిమైనింగ్ అంటే ఇక్కడ సన్లైట్ ఎక్స్పోజ్ అయిన ప్లేస్ మాత్రమే మనకి బ్లూయిష్ కలర్లోకి వచ్చింది. అంటే మనకి ఎప్పుడైతే ఈ లీఫ్ అనేది బ్లూయిష్ కలర్, ఇది ఏదైనా సరే పొటాటో అయినా పెట్టండి అయోడిన్ టెస్ట్లో బ్లూగా మారుతుంది. అంటే ఎక్కడైతే స్టార్చ్ ఉందో అది అయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి బ్లూయిష్ కలర్లోకి మారడం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మాత్రమే మనకి స్టార్చ్ తయారైంది. ఎక్కడైతే లీఫ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వలేదు అక్కడ స్టార్చ్ ప్రిపరేషన్ అనేది జరగలేదు అనేది. కాబట్టి దీన్ని బట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్కి సన్లైట్ అనేది అవసరము అని మనం ప్రూవ్ చేయొచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ టర్న్స్ బ్లూ బ్లాక్? వాట్ అబౌట్ ద రిమైనింగ్ పార్ట్? అంటే వీటిలో మనకి ఏ పార్ట్ బ్లూ బ్లాక్గా మారింది? ఎక్కడైతే మనకి సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యిందో అది మాత్రమే బ్లూ బ్లాక్గా మారింది. సో అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ లీఫ్ స్టెయిన్డ్ విత్ అయోడిన్. కెన్ యూ టెల్ వై ఇట్ ఈస్ స్టెయిన్ డిఫరెంట్లీ? సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాము, ఎందుకు అట్లాగా మీకు డిఫరెంట్గా వచ్చింది రిజల్ట్ అనేది అడుగుతున్నారు. ఎందుకు వచ్చిందంటే మనకి సన్లైట్ అనేది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ప్రోడక్ట్ అనమాట మనకి ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరగడానికి. కాబట్టి అక్కడ అయితే మనకి డార్క్ ప్లేస్లో కవర్ చేస్తే సన్లైట్ పడలేదు కాబట్టి అక్కడ మనకి స్టార్చ్ తయారవ్వలేదు. అందుకే అక్కడ మనకి డిఫరెంట్ రిజల్ట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి అబ్జర్వ్ దట్ ఓన్లీ ద పార్ట్స్ ఆఫ్ ద లీఫ్ విచ్ కుడ్ లెట్ లైట్ త్రూ ద కట్ అవుట్ డిజైన్ టర్న్స్ బ్లూ బ్లాక్ షోయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్టార్చ్. అదనమాట. అదేందా నెక్స్ట్ క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్. సో అనదర్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఏంటి? క్లోరోఫిల్ అనేది ఉండాలి. క్లోరోఫిల్ అంటే ఏంటంటే ఇది పిగ్మెంట్ అనమాట. క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్. సో బికాస్ ఆఫ్ ద క్లోరోఫిల్ ఓన్లీ లీవ్స్ గెట్ గ్రీన్ కలర్ అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు మనం బ్లడ్ చూసినట్లయితే హిమోగ్లోబిన్ ఉంటుంది, హీమ్ ఉంటుంది, అక్కడ రెడ్డిష్ వస్తుంది. అట్లా ఇవన్నీ కూడా పిగ్మెంట్స్ అనమాట. సో ఇంజన్ హౌస్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద ఫోటోసింథసిస్ అండ్ క్యారీడ్ అవుట్ సెవరల్ అదర్ ఎక్స్పెరిమెంట్స్. ఈ ప్రపోజ్డ్ దట్ ఓన్లీ గ్రీన్ ప్లాంట్ పార్ట్స్ కుడ్ క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే ఆయన చాలా సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఏం ప్రపోజ్ చేశాడంటే గ్రీన్ ప్లాంట్ పార్ట్స్ మాత్రమే కుడ్ క్యారీ ద ఫోటోసింథసిస్ జరుగుతుంది, గ్రీన్ పార్ట్ ప్లాంట్స్లోనే ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పాడు. వాట్ అబౌట్ ప్లాంట్స్ హ్యావింగ్ కలర్డ్ లీవ్స్? సో హౌ ఈస్ దట్ న్యూ లీవ్స్ విచ్ లుక్ డార్క్ రెడ్ ఇన్ కలర్ ఇన్ సెవరల్ ప్లాంట్స్ టర్న్ గ్రీన్? డూ ప్లాంట్స్ హ్యావింగ్ రెడ్డిష్ ఆర్ yellowish leaves also carry out photosynthesis? What made plants carry out photosynthesis while even green colored animals like some birds could not? Questions like these remain challenges until scientists could isolate the green colored substance from the plant part and study its nature. అంటే ఇండియన్ హౌస్ అయితే ఈ రకంగా చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మనకి చాలా డౌట్స్ వస్తాయి అనమాట. అంటే గ్రీన్ కలర్లో జరుగుతుంది అంటే కొన్ని బర్డ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ప్యారెట్, అక్కడ కూడా ఫోటోసింథసిస్ జరుగుతుందా? లేకపోతే లీవ్స్ రెడ్ కలర్లో కొన్ని ఉంటాయి మనకి క్రోటన్ ప్లాంట్స్, అలాంటి వాటిల్లో ఉన్నప్పుడు అక్కడ ఫోటోసింథసిస్ జరగదా? అంటే ఓన్లీ గ్రీన్ అనేది ఉంటేనే జరుగుతుందా అని ఈ రకమైనటువంటి డౌట్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్లో ఇవన్నీ కూడా క్లారిఫై అవుతాయి. సో ఇక్కడ
అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఎప్పుడు దీనికి రివీల్ అనేది జరిగిందంటే ఈ డౌట్స్కి ఆ గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ అసలు ఏంటి, ఎక్కడ ఉంటుంది ఏంటి అనే తర్వాత డిస్కవర్ చేసిన తర్వాత మనకి క్లియర్గా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు గ్రీన్లోనే జరుగుతుంది, మిగతా వాటిలో జరుగుతుందా జరగదా అనేది తెలిసిందనమాట. సో యాక్చువల్గా అయితే వీటికి ఆన్సర్ చెప్పేటప్పుడు ఏంటంటే క్లోరోఫిల్ అనేది సన్లైట్ అనేది ఎసెన్షియలే, కాకపోతే మిగతా పిగ్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాకపోతే వితౌట్ దిస్ గ్రీన్ కలర్ క్లోరోఫిల్ మనకి ప్రాసెస్ అనేది జరగదనమాట. అది ఏంటనేది మళ్ళీ మనం ఫర్దర్గా చూద్దాం. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంజన్ హౌసెస్ ప్రపోజిషన్ కేమ్ ఆఫ్టర్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ టిల్ ద మిడ్ 20th century వెన్ సైంటిస్ట్ కుడ్ ఆల్సో లొకేట్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ఈవెన్ ఐసోలేట్ ఇట్. తర్వాత ఇతను ఈ ప్రపోజల్ పెట్టేసిన తర్వాత చాలామంది ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ఐసోలేట్ చేశారనమాట. అసలు ఏంటి, ఎక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది ఏంటది. అరౌండ్ 4 decades after engine houses proposition, scientists could only isolate the green substance to observe its nature and find out whether photosynthesis could be carried out with it. This had become possible in the year 1817 due to the work of two scientists, Pelletier and Cavendish, who obtained an extract of the green colored substances and named it chlorophyll, meaning green leaf. సో ఇంతవరకు మనకి క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది అనేది తెలియదు అనమాట. ఇంజన్ హౌస్ ప్రపోజ్ చేశాడు, జస్ట్ ఏదో గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ అనేది అవసరం అవుతుంది, గ్రీన్ కలర్ అనేది ఇంపార్టెంట్ అని. తర్వాత చేసినటువంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఈ యొక్క పెల్లిటర్, కెవెండిష్ అనే ఇద్దరు సైంటిస్టులు వాళ్ళు ఆ సబ్స్టెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి క్లోరోఫిల్ అని పేరు పెట్టారు. క్లోరోఫిల్ అంటే పిగ్మెంటే, అంటే దాని మీనింగ్ ఏందన్నారంటే అప్పుడు గ్రీన్ లీఫ్ అనే మీనింగ్తో క్లోరోఫిల్ అని పెట్టారు. ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ పిగ్మెంట్స్ other than green could also aid in the process of photosynthesis by passing on the energy of sunlight trapped by them to క్లోరోఫిల్. అర్థమవుతుందా? అంటే మిగతా ఇప్పుడు కొన్ని లీవ్స్లో గ్రీన్, రెడ్, వైట్, ఎల్లో ఇట్లా డాట్స్గా ఉంటాయి గ్రీన్ లీవ్స్, కొన్ని క్రోటన్ లీవ్స్లో గమనించినట్లయితే. మరి అక్కడ ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది అని చాలామందికి డౌట్ వచ్చింది. సో మనకి ఓన్లీ క్లోరోఫిల్ గ్రీన్ పిగ్మెంటే ఇన్వాల్వ్ అవుతుంది. అయితే రిమైనింగ్ పిగ్మెంట్స్ ఏంటి, చాలా పిగ్మెంట్స్ ఉంటాయి కదా ప్లాంట్స్లో, లిపిడ్స్, ఆ పిగ్మెంట్స్ ఏంటి ఇన్వాల్వ్మెంట్ అంటే అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాకపోతే అవి ఎలా ఇన్వాల్వ్ అవుతాయి, ఒక ఎనర్జీని ట్రాప్ చేసేది మాత్రం క్లోరోఫిల్, అది పాస్ అవ్వాలి కదమ్మా. సో ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ పిగ్మెంట్స్ అదర్ దాన్ గ్రీన్ కుడ్ ఆల్సో ఎయిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ బై పాసింగ్ ఆన్ ద ఎనర్జీ ఆఫ్ సన్లైట్ ట్రాప్డ్ బై క్లోరోఫిల్. అంటే క్లోరోఫిల్ ద్వారా ట్రాప్ అయినటువంటి ఎనర్జీ అది పాసింగ్ అవ్వాలి కదా త్రూ సెల్స్ ద్వారా, వాటికి రిమైనింగ్లో అవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో అట్లాగా ఏమవుతుందంటే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతూ మిగతా పిగ్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కానీ బట్ ట్రాప్ చేసేది మాత్రం క్లోరోఫిల్లే, సన్లైట్ని ట్రాప్ చేస్తుంది క్లోరోఫిల్. మిగతా పిగ్మెంట్స్ కలర్లెస్ వాటిలో ఎలా జరుగుతుందంటే జస్ట్ అది పాస్ అవడానికి మిగతావి ఉపయోగపడతాయి అనేది కనుక్కోవటం జరిగింది. వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్, మనం జనరల్గానే చెప్పుకుంటాం ఫోటోసింథసిస్ అనేది ముఖ్యంగా లీవ్స్లో జరుగుతుంటుంది. వేర్ ఈస్ క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాంట్ పాలో ఎక్కడ ఇవి రెండు ఉంటాయి. ట్రై టు నేమ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ వేర్ యూ థింక్ ఫోటోసింథసిస్ అక్కర్స్. మెయిన్గా మనకి గ్రీన్ కలర్లో ఏవి ఎక్కువ కనపడతాయి అంటే మనకి లీవ్స్ ఎక్కువ. సో డూ యూ think the new reddish leaves of plants also carry out photosynthesis? What could be the role of their color? సో చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందే అవి కూడా ఏంటంటే ఇన్వాల్వ్ అవుతాయి కానీ సన్లైట్ అనేది ట్రాప్ చేసేది క్లోరోఫిల్లే. మిగతా పిగ్మెంట్స్ ఉండేవి వాటిలో కూడా ఫోటోసింథసిస్ జరగడానికి ఎలాగంటే ఆ ఎనర్జీని పాస్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఎక్కడైతే మనకి క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుందో అక్కడ అది ట్రాప్ చేసి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద ఫోటోసింథటిక్ పార్ట్ ఆర్ ఏ పార్ట్ కంటైనింగ్ క్లోరోఫిల్ వాస్ నాట్ నోన్ టిల్ అనదర్ 6 decades after Pelletier and Cavendish discovered chlorophyll. So the exact location of the photosynthetic part or a part containing chlorophyll was not known till another 6 decades. అంటే దగ్గరగా డెకేడ్ అంటే 10 years, 6 అంటే మినిమం 60 years వరకు క్లోరోఫిల్ అనేది ఏదో ఒకటి ఉంది అనేది తెలుసుకున్నారు కానీ అది ఏ పార్ట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా అనేది తెలుసుకోవటానికి అన్ని సంవత్సరాలు పట్టిందనమాట. ఇట్ వాజ్ బిలీవ్డ్ టు బి స్ప్రెడ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్ పార్ట్స్. ఇన్ 1883 Julius von Sachs observed that chlorophyll in plant cells is not spread throughout the entire సెల్ మొత్తము క్లోరోఫిల్ అనేది ఉండదు అని చెప్పాడు. ఇట్ ఈస్ రాదర్ ఫౌండ్ ఇన్ ఆర్గనెల్స్ విత్ ఇన్ ద సెల్. అంటే సెల్ అంటే ఏంటమ్మా, మనం ఫస్ట్ 9th చదువుకోండి సెల్ స్ట్రక్చర్లో ఆ సైటోప్లాజంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనెల్స్ ఉంటాయి. సో ఆ సెల్ మొత్తం
మొత్తము ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుందా అంటే ఉండదు. ఏదో ఒక పర్టిక్యులర్ ఆర్గనెల్లోనే, సెల్ లోపల ఏదో ఒక పర్టిక్యులర్ ఆర్గనెల్లో ఉంటుంది అని తెలుసుకున్నారు. సచ్ ఆర్గనెల్స్ వర్ నేమ్డ్ యాజ్ క్లోరోప్లాస్ట్. సో ఆ ఆర్గనెల్కి ఏం పేరు పెట్టారు? క్లోరోప్లాస్ట్ అని పేరు పెట్టారు. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఇన్ ద సెల్స్ అరౌండ్ 40 to 100 of a plant tissue like the stomatal gourd cells and ground tissue of plants. Stomatal gourd cells and ground tissue of plants. సో ఈ యొక్క క్లోరోప్లాస్ట్ అనేవి ఎక్కువ ఎక్కడ ఉంటాయి అంటే నియర్లీ 40 to 100 ఆర్గనెల్స్, ఈ క్లోరోప్లాస్ట్ అనేవి మెయిన్గా స్టొమాటల్ గార్డ్ సెల్స్లోను గ్రౌండ్ టిష్యూ ఆఫ్ ప్లాంట్స్లోనూ ఉంటాయి అని చెప్పి కనుక్కోవటం జరిగింది. యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ క్లోరోప్లాస్ట్ ఇన్ క్లాస్ 9. మన 9th చాలా డీటెయిల్డ్గా చదువుకున్నాం, మనము ప్లాంట్ టిష్యూస్లో చదువుకున్నాం. సో అదనమాట. లెట్ us observe the figure 7 TS of leaf showing chloroplast in పాలసైడ్ పారెంకైమా. సో ఇది టీఎస్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్. ఒక లీఫ్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ LS TS రెండు ఉంటాయి కదా. సో TS ఆఫ్ లీఫ్ తీసుకున్నప్పుడు మన అండర్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే మనకి లీఫ్ స్ట్రక్చర్ అనేది ఇలాగా కనపడుతుంది అనమాట. లీఫ్ని ఎలా మనం TS చేస్తాము? ఒక పొటాటో తీసుకొని ఒక చిన్న పీస్ లాగా మధ్యలో ఘాట్ అంటాం కదా, ఇలా పెట్టేసి దానిలోకి లీఫ్ని పెట్టేసి చిన్నగా పొటాటోని స్లైసెస్గా తీసేసినట్లయితే మనకి గ్రీన్ TS అనేది వస్తుంది అనమాట. ఆ TSని తీసుకెళ్ళి అండర్ మైక్రోస్కోప్లో కనుక చూసినట్లయితే మనకి ఈ పార్ట్స్ అనేవి లీఫ్లో కనపడతాయి. సో ఈ అప్పర్ లేయర్ని ఏమంటారంటే క్యూటికల్ అంటారు. ఈ అప్పర్గా ఉండే లేయర్ని క్యూటికల్ అంటారు. సో దానికి లోపల క్యూటికల్ తర్వాత ఉండేది అప్పర్ ఎపిడెర్మిస్. దీన్ని అప్పర్ ఎపిడెర్మిస్ అంటారు. ఇది లోయర్ ఎపిడెర్మిస్. ఒక లీఫ్ని ఇలా తీసుకున్నట్లయితే మనకి అప్ సైడ్ డౌన్ రెండు ఉంటాయి కదా, లోయర్ అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్. సో అప్పర్లో ఉండేదేమో అప్పర్ ఎపిడెర్మిస్, లోయర్ లేయర్లో ఉండేది వచ్చేసి లోయర్ ఎపిడెర్మిస్. ఈ మధ్యలో మనకి ఈ పాలసైడ్ పారెంకైమా అనేది కనపడుతూ ఉంటుంది. దీంట్లో మనకి ఏమేమి కనపడుతుంది అంటే ప్యాలసైడ్ పారెంకైమా కనపడుతుంది, స్పాంజీ పారెంకైమా అని రెండు రకాలుగా కనపడతాయి. ఈ మధ్యలో ఉండేది మనకు తెలుసు కదా, దీన్ని మనం గ్జైలం అంటాము, ఫ్లోయం అంటాము. గ్జైలము, ఫ్లోయము. తర్వాత ఈ మధ్యలో దీన్ని ఏమంటారంటే ఎయిర్ స్పేస్ అంటారు. మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈ స్టొమాటో ద్వారా లోపలికి వస్తుంది కదా, ఆక్సిజన్ అనేది వెళ్ళటము ఎలా జరుగుతుంది? ఈ స్టొమాటోల ద్వారా జరుగుతాయి. అక్కడ మనకి కొన్ని ఎయిర్ స్పేసెస్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని మనం స్టొమాటా అంటాము. స్టొమాటాస్ అనేది ఎక్కువగా కూడా మన లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్లోనే మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఆ స్టొమాటా అంటే పోర్. ఆ పోర్కి అరౌండ్గా ఉండే సెల్స్ని ఏమంటారంటే గార్డ్ సెల్స్ అనేసి అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి లాస్ట్లో కూడా ఇది క్యూటికల్తో కవర్ అయి ఉంటుంది. సో పైన అప్పర్ లోయర్లో ఇక్కడ చూడండి స్టార్టింగ్ లేయర్స్ని క్యూటికల్ అంటాం. క్యూటికల్కి కింద అప్ సైడ్లో ఉండేదాన్ని అప్పర్ ఎపిడెర్మిస్ అని, లోయర్లో ఉండేదాన్ని లోయర్ ఎపిడెర్మిస్ అనేసి అంటాము. ఇక్కడ ఉన్నాయి చూడండి, దీన్ని పాలసైడ్ పారెంకైమా అంటారు. వీటిని ఈ రెండు కూడా పారెంకైమాసే. దీన్నేమో స్పాంజీ పారెంకైమా అంటారు, ఇదేమో పాలిసైడ్ పారెంకైమా అనేసి అంటాము. ఇది వచ్చేసి మనకి గ్జైలము, ఫ్లోయము అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఎయిర్ స్పేస్ ఉంటుంది, స్టొమాటో ఉంటుంది, గార్డ్ సెల్స్ ఉంటాయి. సో ఇదనమాట చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ అనేది ఖచ్చితంగా డయాగ్రమాటిక్ క్వశ్చన్స్లో వస్తూ ఉంటుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, what makes chloroplast appear completely different from other cell organelles? So what makes chloroplast appear completely different from other cell ఆర్గనెల్స్ అన్నాడు. ఏమైతుంది ఇక్కడ క్లోరోప్లాస్ట్ అపియర్ కంప్లీట్ డిఫరెంట్ అంటే ఏమిటి? మనకి లీవ్స్లో ఎక్కువగా కూడా మనకి ఎక్కువ క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో అంటే అంటే ఏంటి దీనికి దానికి డిఫరెన్స్ అంటే అదర్ ఆర్గనల్ స్కిన్ ఈ యొక్క క్లోరోప్లాస్ట్కి ఏంటంటే మన క్లోరోఫిల్ అనేటటువంటి ఒక పిగ్మెంట్ దీంట్లో ఎక్కువగా కూడా ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. అందువల్ల అదే తేడా అనమాట. ఓకేనా? స్ట్రక్చరల్లో కానీ వాటిల్లో కూడా తేడా ఉంటుంది. సో ఇక్కడ డూ యూ నో అన్నాడు, ఇఫ్ సెల్ ఈజ్ బ్రోకెన్ అప్ ద క్లోరోప్లాస్ట్ ఆల్సో బ్రేక్ ఇన్ టు పీసెస్. సో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇప్పుడైతే మనకు అంతా తెలిసిపోయింది, సైంటిస్టులు డిస్కవర్ చేశాక. ఇంతకుముందు అయితే తెలియదు కదా. సో వాళ్ళు లీఫ్ని సెల్ని తీసి అబ్జర్వ్ చేసేటప్పుడు లీఫ్ని కట్ చేస్తుంటే ఇవి కూడా బ్రేకప్ అయిపోయావంట. సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు ఐసోలేట్ దెమ్ టు స్టడీ డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ photosynthesis. It was not until 1954 that Daniel I. Harnan was able to break up plant cells to gently that whole chloroplast could be obtained that could carry through photosynthesis. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. 1954లో డేనియల్ ఐ ఆర్నాన్ అనే అతను ఈ క్లోరోప్లాస్ట్ని డిస్కవర్ చేస్తాడు. అంతవరకు కూడా ఏమైందంటే అవి బ్రేక్ అయిపోతూ ఉన్నాయి అనమాట. లీఫ్ని ఎక్స్ట్రా కట్
సర్ఫేస్ చూసేటప్పుడు. సో ఫుల్ స్ట్రక్చరు ఇతను కనుక్కున్నాడు అనమాట. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ద క్లోరోప్లాస్ట్ ఈజ్ ద మెంబ్రేనస్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ మెంబ్రేనస్. అంటే క్లోరోప్లాస్ట్ అంటే ఏమిటి? మెంబ్రెయిన్స్తో ఉంటుంది. ఏదైనా కూడా చూడండి, ఒకటి మెంబ్రెయిన్తో కూడా అరౌండ్గా కనుక ఉన్నట్లయితే అది మనకు సెల్ లోపల ఉంటుంది, దాని ఒక ఆర్గనెల్గా మనం కన్సిడర్ చేస్తాం. వీటికి మనకి ఏంటంటే చుట్టూ మెంబ్రెయిన్ ఉండి లోపల ఏముంటుందంటే ఒక లిక్విడ్ పార్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సెల్ లోపల ఉంది కాబట్టి ఇది సెల్ ఆర్గనెల్గా దీన్ని గుర్తించడం జరిగిందనమాట. మెయిన్గా పైన మనకి 2 లేయర్స్ ఉంటాయి. మొత్తం అంతా కూడా లేయర్సే. పైన 2 లేయర్స్ అనేది అరౌండ్గా ఉండి థర్డ్ లేయర్ అనేవి ఏంటంటే మనకి ఇట్లాగా ఒక చిన్న చిన్న ట్యూబ్ లాగా మారుతాయి అనమాట. వాటిని గ్రానం అని, థైలకాయిడ్స్ అని అంటారనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇది వచ్చేసి లిపిడ్ గ్లోబ్యూల్స్, ఇది వచ్చేసి లూప్ ఆఫ్ డిఎన్ఏ, ఇది స్టార్చ్ గ్రెయిన్. సో ఇది వచ్చేసి స్ట్రోమా. ఈ లిక్విడ్ పార్ట్ని ఏమంటారంటే స్ట్రోమా అంటారు. లిక్విడ్ పార్ట్ని స్ట్రోమా అని, ఈ రకమైన వాటిని గ్రానం అని, థైలకాయిడ్స్ అని అంటారు. ఇవి వచ్చి లిపిడ్ గ్లోబ్యూల్స్, లూప్ ఆఫ్ డిఎన్ఏ. సో ఇది వచ్చేసి స్టార్చ్. ఓకే, ద థర్డ్ లేయర్ ఫామ్ ఏ స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఏ గ్రానం అనేది ఏంటంటే థర్డ్ లేయర్. ఇది వచ్చేసి సాక్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. స్టాక్డ్ సాక్ అంటే ఏమిటి? స్టాక్డ్ అంటే స్టాక్డ్, సాక్ అంటే ఒక బ్యాగే, కాకపోతే స్టాక్స్ అంటే చిన్న చిన్న ఇట్లా పొడవు గల ఒక ట్యూబ్స్ లైక్ అనుకుందాం, అలాంటివి అనమాట. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి ఏ సైట్ ఆఫ్ ట్రాపింగ్ ఏ సోలార్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి సైట్ ఆఫ్ ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. గ్రానం అనేది మెయిన్గా వాట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ గ్రానం అంటే ఇది సోలార్ ఎనర్జీని ట్రాప్ చేస్తుంది, సోలార్ ఎనర్జీ. ద ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఇస్ కాల్డ్ స్ట్రోమా. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఏమంటారంటే స్ట్రోమా అనేసి అంటారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎంజైమాటిక్ రియాక్షన్. సో ఇక్కడేమో మనకి ఫోటోసింథసిస్లో జరిగేటటువంటి అన్ని ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే లిక్విడ్ పార్ట్ స్ట్రోమాలో జరుగుతాయి. సన్లైట్ ట్రాపింగ్ ఎక్కడ జరుగుతుందంటే గ్రానంలో జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ synthesis of glucose, which in turn join together to form starch. Substances found in chloroplast which capture sunlight are called photosynthetic pigments. Substances found in chloroplast అంటే ఈ క్లోరోప్లాస్ట్లో ఏ సబ్స్టెన్సెస్ అయితే సన్లైట్ని క్యాప్చర్ చేస్తుందో దాన్ని మనము ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటారు. ఆ సబ్స్టెన్సెస్ని ఏమంటారు? ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటారు. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ in the process to produce organic molecules like glucose in plants. అంటే మరి మీరు అనొచ్చు, మరి క్లోరోఫిల్ అని అంటున్నారు కదా మేడం, సో అదొక్కటేనా అంటే అది మెయిన్ అనమాట. మెయిన్గా ఏదైతే సన్లైట్ని ట్రాప్ చేస్తుందో దానికి మనం మెయిన్గా క్లోరోఫిల్ అనేసి అంటాం. ఆ క్లోరోఫిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి, నియర్లీ 7 to 8 టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఫోటోసింథసిస్లో. సో దాన్ని ఏం చేస్తారంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ సి, అట్లా దానికి రకరకాలైనటువంటి నేమ్స్ అనేవి ఇవ్వటము జరిగింది. దీంట్లో ఏదైతే మెయిన్ ఎసెన్షియలో దాన్ని క్లోరోఫిల్ ఏగా కన్సిడర్ చేస్తారనమాట. అదే మెయిన్ అనమాట, ట్రాప్ చేస్తుంది. క్లోరోఫిల్ ఈజ్ సచ్ ఎ pigment which contains one atom of magnesium. It is similar to structure of theme of hemoglobin. మనం చదువుకుంటాము బ్లడ్ ఏ కలర్లో ఉంటుందంటే రెడ్ ఇన్ కలర్లో, బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్ ప్రజెంట్ దట్ ఈస్ కాల్డ్ హీమోగ్లోబిన్. బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్ బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. సో అలాగా మనకి ప్లాంట్స్లో కూడా గ్రీన్ కలర్ ఏంటంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్. అయితే ఇక్కడ మనకి హీమ్ అనేటటువంటిది ఉంటుంది. హీమ్ అంటే ఐరన్ కదా, సో హిమోగ్లోబిన్లో హీమ్ ఉంటుంది ఐరన్, బట్ క్లోరోఫిల్ ఏముంటుందంటే మెగ్నీషియం ఉంటుంది. క్లోరోఫిల్ ఏముంటుందమ్మా? మెగ్నీషియం. ద ఐరన్ కంటైనింగ్ రెడ్ పిగ్మెంట్ that transports the oxygen in blood. ఇక్కడ మనకి ఈ ఐరన్ అనేది, హీమ్ అనేది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట. 2 మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ థైలాకోయిడ్ మెంబ్రెయిన్స్. క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ ఏ ఈజ్ బ్లూ గ్రీన్ ఇన్ కలర్ అండ్ క్లోరోఫిల్ బి ఈజ్ ఎల్లో గ్రీన్ ఇన్ కలర్. సో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి మెయిన్గా ఉంటాయి సన్లైట్ ట్రాప్ చేయడంలో కానీ ఫోటోసింథసిస్లో. వీటిలో ఎక్కువ క్లోరోఫిల్ ఏ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్లోని, ఇంకోటి వచ్చి ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. Around 250 to 400 pigment molecules are grouped as light harvesting complex or photosynthetic unit in each granum. సో ఒక్కొక్క గ్రానంలో చూసుకున్నట్లయితే మనకి 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఉండి అవి ఒక కాంప్లెక్స్గా ఏర్పడి మన సన్లైట్ని ట్రాప్ చేస్తాయి అన్నమాట గ్రానంలో. సో సచ్ ఇన్యూమరబుల్ యూనిట్స్ ఫంక్షన్ టుగెదర్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే ఇది ఎంత ఈజీ అయినటువంటి ప్రాసెస్ అయితే చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. సో ఇన్ని రకాలైనటువంటి పిగ్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి మనకి ఫోటోసింథసిస్ అనేది మొక్కల్లో జరుగుతూ ఉంటుంది. మామూలుగా డ్యూరింగ్
డ్యూరింగ్ ఫోటోసింథసిస్ సెవరల్ ఈవెంట్స్ అక్కర్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్, చాలా ఉంటాయి అనమాట. లైట్ రియాక్షన్ అని, డార్క్ రియాక్షన్ అని. ఎందుకంటే ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ కంబైండ్ అయ్యి C6H12O6 స్టార్చ్ తయారవ్వాలి అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అయ్యి అవి మళ్ళీ తిరిగి కంబైన్ అవ్వాలి. కంబైన్ అయ్యి మనకి స్టార్చ్ తయారవ్వాలి. మళ్ళీ తిరిగి వాటర్ ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద ఈజీ వన్ స్టెప్ ప్రాసెస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వాటిలో మెయిన్గా ఏమిటి, కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. మెయిన్గా ఫోటోసింథసిస్ అంటే దాని అర్థం ఏమిటంటే లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. నెక్స్ట్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అవుతాయి. అంటే హైడ్రోజన్గా ఆక్సిజన్ గాను డివైడ్ అయిపోయి హైడ్రోజన్ మాలిక్యూల్స్ గాను తర్వాత మళ్ళీ అవి కార్బన్తో రియాక్ట్ అయ్యి కార్బోహైడ్రేట్ ఫామ్ అయ్యి మళ్ళీ తిరిగి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. మళ్ళీ కూడా రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ తయారవ్వడానికి ఈ కార్బన్ హైడ్రోజన్ మాలిక్యూల్స్తో యాడ్ అవ్వటం, ఇవన్నీ కూడా మెయిన్ ప్రాసెస్ అనమాట. తర్వాత లైట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ సెవరల్ ఈవెంట్స్ వైల్ సెవరల్ ఈవెంట్స్ మే కంటిన్యూ ఈవెన్ యాబ్సెన్స్ ఆఫ్ ఇట్. అంటే ఇక్కడ మనకి దీని అర్థం ఏమిటి, దట్ వుడ్ మీన్ వన్స్ లైట్ ఎనర్జీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇట్ కెన్ హెల్ప్ రియాక్షన్స్ టు కంటిన్యూ ఈవెన్ ద డార్క్. అంటే దీని అర్థం ఏమన్నాడు ఇక్కడ, లైట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ సెవరల్ ఈవెంట్స్. లైట్ అనేది చాలా చాలా రిక్వైరు అనేసి అన్నాడు. అండ్ కంటిన్యూ ఈవెన్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఇట్, అంటే లైట్ లేనప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. దాని అర్థం ఏంటి అంటే లైట్ ట్రాప్ అయినప్పుడు సన్లైట్ ఇప్పుడు డే అయితే ఏమవుతుందంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ద్వారా సోలార్ ఎనర్జీ అనేది ట్రాపింగ్ జరగబడుతుంది. ఒక లీఫ్ ద్వారా ట్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్ ఒకవేళ లేదనుకుందాం, అప్పుడు ఆ ప్రాసెస్ ఆగిపోతుందా? ఆగిపోదు, అది కంటిన్యూ అవుతుంది. కానీ ఆ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే మాత్రము లైట్ ఎనర్జీ అనేది కంపల్సరీ అనమాట. అందుకనే మీరు చెప్పచ్చు మరి డార్క్లో కూడా జరుగుతుంది అన్నారు కదా, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ కూడా. మరి డార్క్లో పెట్టినప్పుడు ఏంటంటే డార్క్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న స్టార్ట్ అయిన రియాక్షన్స్ ఎండ్ అవుతాయి అనమాట. అంతేగాని మళ్ళీ తిరిగి కొత్తగా కార్బోహైడ్రేట్ తయారవడానికి మళ్ళీ ఏం కావాలి, సన్లైట్ కావాలి. అందువల్ల మనము డార్క్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ జరిగిన రియాక్షన్ స్టార్ట్ అయిన రియాక్షన్ ఆగుతుంది అనమాట. అంతే, అంటే ఉన్న స్టార్చ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయి మళ్ళీ యూటిలైజ్ అయిపోతుంది. అందుకే 1 వీక్ పెడతాం మనము డీస్టార్చ్ చేయటం కోసం. కాబట్టి దీని అర్థం ఏంటి అంటే సన్లైట్ ఉంటేనే ఆ యొక్క యాక్టివ్ అవుతుంది అనమాట రియాక్షను. తర్వాత ఏమవుతుంది, ఒకవేళ లైట్ లేనప్పుడు ఆ యాక్టివ్ అయిన రియాక్షన్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తిరిగి కొత్త కార్బోహైడ్రేట్ తయారవ్వాలన్నా మళ్ళీ తిరిగి యాక్టివ్ అవ్వాలన్నా కూడా లైట్ అవసరము. కాబట్టి మెయిన్గా దీంట్లో మనకి లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ రెండు ఉంటాయన్నమాట ఫోటోసింథసిస్లో. ఓకే, లైట్ డిపెండెంట్ ఈవెంట్స్ ఆర్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ లైట్ రియాక్షన్స్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు టేక్ ప్లేస్ ఇన్ గ్రానా. గ్రానాలో గ్రానం అంటే ఇదనమాట, క్లోరోప్లాస్ట్లో గ్రానం ఉంది కదమ్మా, దీన్ని ఇక్కడ మనకి లైట్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. మెయిన్గా సన్లైట్ ట్రాప్ జరిగేది ఇక్కడే, తర్వాత లైట్ రియాక్షన్స్ అనేవి అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో వైల్ ద రెస్ట్ ఆర్ కాల్డ్ లైట్ ఇండిపెండెంట్ ఆర్ డార్క్ రియాక్షన్స్ అండ్ దే అక్కర్ ఇన్ ద స్ట్రోమా. మిగతావి ఎక్కడ జరుగుతాయంటే స్ట్రోమా, ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ ఈస్ కాల్డ్ స్ట్రోమా. ఈ స్ట్రోమాలో డార్క్ రియాక్షన్స్ అంటే ఎంజైమాటిక్ రియాక్షన్స్ అంతా కూడా ఇక్కడ జరుగుతాయి. కాబట్టి బాగా ఇంపార్టెంట్ ఇది. సో గ్రానంలో మనకి లైట్ రియాక్షన్స్ జరుగుతాయి, స్ట్రోమాలో వచ్చేసి డార్క్ రియాక్షన్స్ ఆర్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో గ్రానం అనేది సన్లైట్ని ట్రాప్ చేయడానికి, స్ట్రోమా అనేది ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరగటానికి మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి. మెయిన్గా ఈ యొక్క ఫోటోసింథసిస్లో 2 ప్రాసెస్లు ఉంటాయి, లైట్ రియాక్షను డార్క్ రియాక్షను, లైట్ రియాక్షను డార్క్ రియాక్షన్. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe and like, and we will continue the remaining topics in the next video. Thank you.